హలో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్. దీనిలో ఏం లేదండి, ఈ 3, 4, 6 వాల్యూస్ ఈక్వల్ చేయాలండి. ఈక్వల్ చేయాలంటే ఏం లేదు, 3, 4కు 6కు ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 3, 4, 6 ఎంత అంటే 12 అండి. ఓకే, 12 అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకున్నా అంటే, దీనికి nth రూట్ ఆఫ్ ఎక్స్ ఉన్నాయనుకో, దీన్ని ఎట్లా రాసుకుంటాం, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/n గా రాసుకుంటాం. సో సిమిలర్గా దీన్ని కూడా రాయాలి. సో దీన్ని 2 టు ది పవర్ ఆఫ్ 1/3 అండ్ 3 టు ది పవర్ ఆఫ్ 1/4 అండ్ 2 టు ది పవర్ ఆఫ్ 1/6. సో ఇక్కడ ఎల్సిఎం అన్ని 12 రాసుకోవాలి. 12 రావాలంటే ఎంత, దీన్ని న్యూమరేటర్ అంటారు, దీని డినామినేటర్ రెండింటిని కూడా 4 తోని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 4 టు ది పవర్ ఆఫ్ 12. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఇక్కడ 3 తోని మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో 3 టు ది పవర్ ఆఫ్ 3/12. నెక్స్ట్ దీన్ని కూడా 2 తోని డివైడ్ చేయాలి, 2 టు ది పవర్ ఆఫ్ 1/12. సో ఇక్కడ దీన్ని మళ్ళీ సిమిలర్గా ఈ ఫార్ములాకు రాసుకోవాలి. సో 12 టు ది పవర్ ఆఫ్ 2 టు ది పవర్ ఆఫ్ 4 అండ్ 12th root of 3 to the power of 3 and 12th root of 2 to the power of 2. సో ఇక్కడ చూడండి, 2 to the power of 4, 2 to the power of 4 అంటే 2ను 4 టైమ్స్ రాసుకోవాలి. ఓకే, 2 2s 4, 4 2s 8, 8 2s 16. సో దీని ఆన్సర్ వచ్చేసి 12th రూట్ ఆఫ్ 16. సో ఇక్కడ 3ని 3 టైమ్స్ రాసుకోవాలి. 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3s 9, 9 3s 27. సో 12th రూట్ 27. ఓకే, దీన్ని 2ను 2 టైమ్స్ 2 ఇంటూ 2. సో ఇది 12th రూట్ 4. సో ఇందులో బిగ్గర్ వాల్యూ ఇది 27 కాబట్టి ఇది లార్జెస్ట్ వాల్యూ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లార్జెస్ట్ వాల్యూ వచ్చేసి 12th రూట్ 27. Okay, thank you friends.